వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజిని. నందమూరి బాలకృష్ణ 66వ జన్మదిన వేడుకలను నూడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఘనంగా నెల్లూరు నగరంలో నిర్వహించడం జరిగింది. వందలాది మంది పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్దకు చేరిపోవడం జరిగింది. అయితే ఒక పండుగ వాతావరణం ఏర్పడింది. అయితే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి దంపతులు అంటే బాలకృష్ణ అంటే అంత అభిమానం. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి సతీమణి సంధ్య గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఎంత మాట్లాడడం చెప్పండి, అసలు బాలకృష్ణ కుటుంబానికి మీ కుటుంబానికి అసలు సన్నిహితం ఎలా కుదిరింది? అనుకోని పరిస్థితుల్లో 2007 సంవత్సరంలో మేము బాలకృష్ణ గారిని కలవటం జరిగింది. ఆ రోజు పార్టీలో శ్రీనివాసులు రెడ్డి పడుతున్న ఇబ్బందుల్ని వాటిని ఆయనకి ఎవరో చెప్పడం జరిగింది. ఆయన ఇంటికి పిలిపించి మేము ఫస్ట్ టైం వెళ్ళి కలిసినప్పుడు అసలు పార్టీ ఎందుకు మిమ్మల్ని అంటే ఒక పర్సన్ని కార్యకర్తలు ఉన్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు, ఉద్యమాలు చేస్తున్నారు పార్టీ కోసము, అటువంటి వ్యక్తిని ఎందుకు పార్టీలో ఇబ్బంది పెడుతున్నారు అనే కారణంతో పిలిపించారు ఆయన. ఆ రోజు ఆయనతోటి కూర్చొని మాట్లాడిన తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం ఒక సినిమా యాక్టర్నో లేకపోతే పార్టీ వ్యవస్థాపకుడి కొడుకును కలిసినట్టు మేము అనుకోలేదు. ఒక ఆత్మీయుని కలిసినట్టు అనిపించింది. సంథింగ్ లైక్ అ ఫ్యామిలీ ఫ్రెండ్ ఆర్ అ ఫ్రెండ్. తర్వాత కాలంలో ఆయనతోటి మాకు ఏర్పడిన బంధము అంత పటిష్టంగా అవుతూ వచ్చింది. లైక్ ఎవరైనా సరే యూజువల్గా ఒక అతను స్థాయి అంత వ్యక్తికి అంటే జనరల్గా చెప్తుంటారు బాలకృష్ణ గారికి కోపం ఎక్కువ, ఆయన అందరితోటి కలవరు అని అనేసి. బట్ అదంతా చాలా తప్పు. ఆయన చిన్న పిల్లోడు, ఆయన పేరుకు తగ్గట్టే బాలకృష్ణుడే, చిన్న పిల్లోడి మనస్తత్వం. ఇప్పుడు ఆయన అది లేటెస్ట్ మూవీ బోలా బాలయ్య అనేసేసి యాప్ట్గా సరిపోయింది ఆ పేరు. బికాస్ ఆయన మెంటాలిటీ కూడా జస్ట్ చైల్డిష్ మెంటాలిటీ అనమాట. అంటే ఎవరి మీద కోపం ఎక్కువసేపు ఉండదు, చాలా సున్నితమైన వ్యక్తి, చాలా సెన్సిటివ్ పర్సన్ కూడా. లైక్ మనం ఏదైనా ఒక సమస్యతోటి వెళ్ళినప్పుడు మన సమస్యను ఆయన పూర్తిగా వింటాడు. బికాస్ అందరూ అనుకోవచ్చు ఆ స్థాయి నాయకుడు, ఆ స్థాయి వ్యక్తి అంత ఓపిక ఉంటుందా, మనం చెప్పేది వినే ఓపిక ఉంటుందా అని. సేవా దృక్పథం ఎక్కువ అంటే చాలా. తను సినీ ఫీల్డ్లో ఉన్నారనే కాదు, తను సినీ ఫీల్డ్లో ఉన్నాను, బట్ నేను సంపాదించింది ఎందుకు నలుగురికి ఉపయోగపడకూడదు? సరే, వాళ్ళ అమ్మగారికి ఇచ్చిన మాట ప్రకారమో లేకపోతే వాళ్ళ అమ్మగారు క్యాన్సర్ తోటి సఫర్ అయ్యారనో క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళ నాన్నగారు స్టార్ట్ చేశారు. బట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని దాన్ని ఈరోజు రన్ చేస్తున్నారు. ఎంతోమంది, ఇందాక శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు నేను కొన్ని వేల మందిని పంపించుంటానని. ఆ వేల మంది మేము ఎవరికి చెప్పామో కూడా మాకు తెలియదు. తను చెప్తుంటారు నేను కొంతమందిని పంపిస్తుంటాను, కానీ మేము ఎంతమందిని పంపించాము, ఎవరిని పంపించాము మాకు తెలియదు, గుర్తులేదు. వచ్చారు, అడిగారు, మేము కాల్ చేసి చెప్పాము పలానా వాళ్ళు వస్తారు, కొంచెం కేర్ తీసుకోండి అని వరకే చెప్తాం మేము. కానీ మేము పంపించామని వాళ్ళు కేర్ తీసుకోవటము, ఆ పేషెంట్ రికవర్ అయ్యి మళ్ళీ రావటం చాలా హ్యాపీ అనిపిస్తుంది. కొంతమంది రిటర్న్ వచ్చి మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారమ్మా, మేము ఈరోజు క్యూర్ అయ్యాము, వీఆర్ వెరీ హెల్దీ అని చెప్పినప్పుడు దట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఒకటి అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టకాలంలో శ్రీనివాసరెడ్డి చాలా కష్టపడ్డారు. అదేవిధంగా చివరికి ఇంటి మీద దాడి చేసి ఆయన కాళ్ళు చేతులు కూడా తొక్కిచ్చి చంపడానికి ప్రయత్నం చేశాడు. ఈ విషయాలు మొత్తం ఆయన దృష్టికి వెళ్ళాయా? దాన్ని చెప్పింది నేనే చెప్పాను. సో ఇలా జరుగుతుందని చెప్పాను, దాడి జరిగినప్పుడు నేనే చెప్పాను. కానీ ఆ రోజు పరిస్థితుల్లో అది మనం ఏమీ చేయలేని పరిస్థితి అది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సబ్జెక్ట్ మీద బాబు గారితో కూడా మాట్లాడటం జరిగినప్పుడు బాబు గారు వచ్చేసి నేను కేర్ తీసుకుంటాను, నేను అంటే ఇప్పటికి శ్రీనివాసరెడ్డి గారి మీద వైసీపీ గవర్నమెంట్లో 65 కేసులు పెట్టాయి, రాష్ట్రంలో ఫస్ట్ హైయెస్ట్ కేసెస్. వాటిలన్నింటినీ కూడా తీపిస్తానని చెప్పి బాబు గారు చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు అయితే అరౌండ్ 40 కేసెస్ ఏమో లోక్ అదాలత్లో తీసేశారు. బట్ మిగతా కేసు కొన్ని అన్ట్రేసబుల్గా ఉన్నాయి, అవి ఇంకా ట్రేస్ అవుట్ అవ్వలేదు. నాన్ బెయిలబుల్ కేసెస్ ఉన్నాయి, ఎట్లా కేసెస్ పెట్టున్నారు. అవి చేసిన నేరాలు ఏంటంటే పేద ప్రజలకి కోవిడ్ టైంలో
ఫుడ్ సప్లై చేసిన దానికి, అవి పెట్టిన కేసు, నాన్ బెయిలబుల్ కేసెస్ కూడా ఫుడ్ సప్లై చేసిన దానికోసం. సో 10 మందికి తిండి లేని వాళ్ళకి తిండి పెట్టడం తప్పేలాగా అవుతుంది, నేరం ఎలాగవుతుంది, అది వాళ్ళకే తెలియాలా, కేసులు పెట్టిన వైసీపీ వాళ్ళకే తెలియాలా హౌ వ్యాలిడ్ ఇట్ ఈస్ అనేది. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్. బాబు గారు ఇంకా కొంచెం యాక్షన్ తీసుకొని రెస్ట్ ఆఫ్ ద కేసెస్ కూడా సార్ట్అవుట్ చేస్తారని. సార్ట్అవుట్ చేస్తే అంటే ఒక నాయకుడి కోసం అని కాదు, ఒక సామాన్య కార్యకర్త కోసం అనేసి అడుగుతున్నాము. అంటే శ్రీనివాసులు రెడ్డి గారితో పాటు ఆయన కార్యకర్తలపైన కూడా కేసెస్ ఉన్నాయి, అవన్నీ కూడా తీపించమని మేము రిక్వెస్ట్ చేసినాం. ఇప్పుడు శ్రీనివాసరెడ్డికి ఉన్న కార్యకర్తలు కానీ అతనికి అనుచరులు మొత్తం కానీ ఆ రోజు హత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని ఈరోజు అధికారంలో ఉంది, ఏమైనా చేయవచ్చు అంటే బాలకృష్ణే ఇలాంటి చేయకూడదు, మనం సేవా కార్యక్రమంతో వెళ్ళిపోవాలని చెప్పారు శ్రీనివాసరెడ్డికి అంటారు, అది నిజమా? అంటే అతను ఏం చేయకూడదన్నా? బాలకృష్ణ గారు చెయ్యమని చెప్పలేదు, చెయ్యొద్దని చెప్పలేదు. బట్ మేము న్యాయాన్ని నమ్ముతున్నాము, న్యాయం తప్పకుండా తన ఇది చేస్తుందని, న్యాయం శిక్షిస్తుందని ఎదురు చూస్తున్నాము. బట్ యాజ్ యూ నో మన కోర్ట్స్, న్యాయ వ్యవస్థ, ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్. సో వీఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రిజల్ట్. కోర్ట్స్, మన న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తుందని, అతనికి శిక్ష పడుతుందని వేసేసి ఆశిస్తున్నాం. అదేవిధంగా మీ బాబు వాయిస్లో కానీ మాటల్లో కానీ సేవా దృక్పథంలో కానీ కార్యకర్తలు అంటే సుమారు అంటే గతంలో నేదురుమల్లి జనార్దన్ రెడ్డి సీఎం ఉన్నప్పటి నుంచి అప్పుడు కోటంరెడ్డి బ్రదర్స్ అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే, అప్పటి నుంచి కార్యకర్తలనే నమ్ముకొని శ్రీనివాసరెడ్డి ముందుకు వెళ్తున్నారు. వాళ్ళందరినీ నేను భరోసా ఇస్తున్నాను. అతన్ని రాజకీయాల్లో తీసుకొని వస్తారు మీ అబ్బాయిని. పిల్లలు ఈ ఫ్యూచర్లో ఏమవుతారో ఇట్స్ నాట్ ఆర్ చాయిస్, బికాజ్ చిల్డ్రన్ దే హ్యావ్ ఎ మైండ్ ఆఫ్ దియర్ ఓన్. సో వాడు ఏమవుతాడనేది మా చేతుల్లో లేదు, ఇట్స్ ఎంటైర్లీ అప్ టు హిమ్. వాడు రాజకీయాల్లో రావాలనుకుంటే మేము అబ్జెక్ట్ చేసినా ఆగడు. సో ప్రస్తుతానికైతే వాడు ఒక హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్గా ఉన్నాడు, అమెరికాలో వర్క్ చేస్తున్నాడు. వాడు ఇప్పటి వరకు వాడు ఏమైందంటే ఒక ఫార్మసిటికల్ కంపెనీ పెట్టాలి, అండ్ తద్వారా మాతోటి ఇన్ని సంవత్సరాలు మాతోటి నడిచిన ఆ జనరేషన్ అయిపోయి ఇప్పుడు వాడి జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు, వాళ్ళందరికీ ఎంప్లాయ్మెంట్ కలిగించాలా, ఏదో ఒక విధంగా వాళ్ళకు ఉపయోగపడాలా అనేది వాడి టార్గెట్ ఫర్ నౌ. సో ఫ్యూచర్లో వాడు రాజకీయాల్లోకి వస్తాడా రాడా అనేది ఇట్స్ ఎంటైర్లీ అప్ టు హిమ్. పర్సనల్గా నన్ను అడిగితే మాత్రం నేను వద్దనే చెప్తాను, బికాస్ పాలిటిక్స్ ఇస్ నాట్ యాజ్ ఇట్ వాస్ బిఫోర్. ప్రజలకి, నాయకుడికి, కార్యకర్తకి ఒక దాని ఏమంటారు అభిమానంతో వచ్చేవాళ్ళు, అనుబంధం ఉండేది, సెపరేట్ అనుబంధం ఉండేది. ఇప్పుడు ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ దేర్. ఆ సిన్సియారిటీ, ఆ లాయల్టీ ఉందని నేను ఇప్పుడు అనుకోను. బట్ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు మాకుండ ఫాలోవర్స్ కానీ కార్యకర్తలు కానీ మాకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లాయల్గా ఉండాలి. సో వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ ఫర్ దట్. మామూలుగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ఎప్పుడూ ఎమ్మెల్యే కావాల్సింది. ఇప్పుడు ఇందాక నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూడా చెప్పాడు కాంగ్రెస్ పార్టీలో నాకు చేర్పించారని. ఈయన శిష్యులు ఈరోజు ఎమ్మెల్యేలు అయ్యారు. ఖచ్చితంగా ఎమ్మెల్యేలు కావాలని ఆయన అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మొత్తం చేస్తారు. మీరు ఎమ్మెల్యే అయితే మీరేం కోరుకుంటారు? తను ఇప్పటి వరకు ఎప్పుడు తను ఎమ్మెల్యే అవ్వాలని తన కోసమని తను ఎప్పుడు అనుకోలేదు. తనను నమ్ముకున్న కార్యకర్తలకి ఒక లైఫ్ చూపించాలి. బికాస్ వాళ్ళు రక్త సంబంధంతో మనం తోటి ఉండటం వేరే, ఎటువంటి రక్త సంబంధం లేకుండా కేవలం ఒక అభిమానంతో ఇన్ని సంవత్సరాలు మాతో నడుస్తున్నారు వాళ్ళు. సో వాళ్ళకందరికీ ఒక స్టేబుల్ లైఫ్, లైక్ ఒకళ్ళకి వాళ్ళు బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నారా, లేకపోతే ఇళ్ళ పట్టాలు ఇవ్వాలనుకుంటున్నారా, అటువంటిది చేయగలిగేది ఎమ్మెల్యే అయితేనే చేయగలను. సో డెఫినెట్గా ఒక్కసారి అవకాశం వస్తే నా కార్యకర్తల్ని, పార్టీని నమ్ముకున్న వాళ్ళని, నన్ను ఇన్ని సంవత్సరాల నుంచి నా వెంట ఉండే వాళ్ళకి అందరినీ ఒక లైఫ్లో సెటిల్ చేయాలా అనేది తన కోరిక. చివరిగా బాలకృష్ణకు శుభాకాంక్ష. మా ఆప్తులు, మా చాలా మమ్మల్ని అభిమానించే నేను ఆరాధ దైవం అని చెప్పను కానీ అంతకన్నా ఎక్కువ అని చెప్పాలా, అంటే అంతకన్నా వర్డ్ నాకు రావట్లేదు. సో ఐ విష్ హిమ్ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే. ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని, ఆయన మరిన్ని పదవులు అందుకోవాలని, మరింత అవార్డులు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెరీ హ్యాపీ బర్త్డే బాలకృష్ణ గారు. జై బాలయ్య, జై తెలుగుదేశం. ఓకే, థ్యాంక్ యూ.